హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఎగ్జాస్ట్ ఆటోకి సైలెన్సర్ని కొత్త దాన్ని ఎలా ఫిక్స్ చేయాలి అనేది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. సో మొదటగా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు చూస్తే ఇది వచ్చేసరికి మనకి లోకల్ సైలెన్సర్. సో ఆటో అనేది ఏ కంపెనీ అయినా ఉండొచ్చు, అది ఆల్ఫా అయినా, అపే అయినా, తర్వాత బజాజ్ అయినా, ఏ వెహికల్ అయినా కూడా ఎగ్జాస్ట్ అనేది మనకు ఉంటుంది. సో ఎగ్జాస్ట్ ఇక్కడ నేను చూపించేది వచ్చేసి BS2 వెహికల్ అయితే చూపిస్తున్నాను. ఇది వచ్చేసరికి మనకి లోకల్ సైలెన్సర్ అండి ఇది. సో దీని యొక్క ప్రైస్ వచ్చేసరికి మనకి 800 రూపీస్ అయితే ఉంటది. దీనికి అలాగే కంపెనీ సైలెన్సర్ ఇది వచ్చేసరికి గ్రీవ్స్ నుంచి మనం అయితే గ్రీవ్స్ కంపెనీ అయితే తీసుకోవడం జరిగింది. దీని యొక్క ప్రైస్ వచ్చేసరికి 1880 రూపీస్. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏముంది, రెండు ఒకటే సేమ్ గా ఉన్నాయి కదా అనుకుంటే మనం పొరపాటు పడినట్లే. ఎందుకంటే ఇక్కడ ఫినిషింగ్ చూడండి, 800 రూపాయలకి మనకి ఫినిషింగ్, బయట అపిరెన్స్ చూసి అయితే నేను చెప్పడం లేదు, రెండింటికి మనకి చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే దీని లోపల మనకి ఎటువంటి మఫ్లర్ అయితే లేదు. అంటే మఫ్లర్ అంటే మీకు మళ్ళీ అదేదో తెలియదు అనుకుంటారు. లోపల మెష్ గానీ అంటే మనకి నెంబర్ ఆఫ్ ఫిల్టరేషన్ ప్రాసెస్ అనేది ఇక్కడ ఏది జరగదు. డైరెక్ట్ గా వచ్చిన ఎగ్జాస్ట్ ఏదైతే ఉంటుందో బంట్ అయిన తర్వాత ఆ గ్యాసెస్ అన్ని డైరెక్ట్ గా వచ్చేస్తాయి బయటకి. సో దాని ద్వారా ఏమవుతుంది అంటే నాయిస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, అలాగే పొల్యూషన్ కూడా దీని నుంచి చాలా ఎక్కువగా మనకైతే రావడం జరుగుతుంది. సో ఇప్పుడు దీంట్లోకి వస్తే దీని ఫినిషింగ్ చూడండి ఒకసారి. గ్రీవ్స్ స్టాండర్డ్ ఇది. సో గ్రీవ్స్ నుంచి మనకి వచ్చిన సైలెన్సర్ అయితే ఇది. సో 1800 రూపాయలు పెట్టి ఇది తీసుకోవాలా, 800 రూపాయలు అది పెట్టి అది తీసుకోవాలంటే నేనైతే గ్రీవ్స్ నే ప్రిఫర్ చేస్తాను. దీని లోపల మఫ్లర్, ఫిల్టర్స్ స్టెప్ బై స్టెప్ మనకి ఫిల్టరేషన్ జరిగి మనకి స్మోక్ అనేది బయటికి రావడం జరుగుతుంది. దీని ద్వారా మనం నాయిస్ ని చాలా లెవెల్స్ లో రెడ్యూస్ అయితే చేయొచ్చు. సో మనం డైరెక్ట్ గా లోపల ఫిల్టర్స్ మఫ్లర్స్ ఉంటాయి కాబట్టి బయటకు వచ్చే నాయిస్ కూడా చాలా తక్కువగా వస్తుంది. సో దీని ద్వారా మనకి ప్యాసింజర్స్ కావచ్చు అందరూ కూడా కొంచెం కంఫర్ట్ ఫీల్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఆ సైలెన్సర్ కానీ మీరు కనుక బిగించుకుంటే లోకల్దే కదా 800 రూపాయలకు వచ్చేస్తుంది కదా అనుకుంటే మీరు ఆ నాయిస్ అయితే భరించడం చాలా కష్టం. సో అందుకని దీన్ని అయితే ప్రిఫర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని ఎలా మనం దానికి ఫిట్టింగ్ అయితే చేయాలనేది దీంట్లో అయితే చూస్ చేస్తాం, మీరు చూడొచ్చు. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చేసి మనం సీటింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటది. ఆ సీటింగ్ ఇంజన్ కేసు ఉంది కదా, ఇక్కడ ఇంజన్ కేసులో మనకి కింద అయితే ఇక్కడ దీనికి 2 బోల్ట్లు అయితే వస్తాయి. సో కేసుకు వచ్చి గేర్ బాక్స్ కి వచ్చి 2, ఇక్కడ కేసుకు వచ్చి 2, మొత్తం కూడా 4 బోల్ట్లు అయితే రావడం జరుగుతుంది మనకి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇవి చెక్ చేసుకోవాలి సీటింగ్ అయిందా లేదా అనేది. సో కొత్త దాన్ని ప్లేస్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీరైతే బోల్ట్లు అయితే మార్చుకోండి, పాత బోల్ట్లు అయితే ఫిక్స్ చేయొద్దు. సో అలాగే ఇక్కడ పైన మనకి ఎగ్జాస్ట్ కి ఈ వైపున, సో ఇది వచ్చేసి ఎయిర్ ఇంటేక్, ఇది వచ్చి ఎగ్జాస్ట్ బయటికి. ఇక్కడ చూడండి, దీంట్లో ఇది వచ్చేసరికి ఫ్రెష్ ఎయిర్ లోపలికి వెళ్ళేది ఎయిర్, ఇది వచ్చేసి ఎగ్జాస్ట్. సో దీనికి కూడా మనం అయితే ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటది. దీనికి ప్యాకింగ్లు అయితే వస్తాయండి, ఇక్కడ చూడొచ్చు మీరు, ఎగ్జాస్ట్ కి వచ్చే ప్యాకింగ్స్ ఇవి. సో మీరు తీసుకుంటే ప్యాకింగ్స్ సెపరేట్ గా అయితే తీసుకోవాలి, సైలెన్సర్ తో పాటు అయితే రావు, ఇవి ఎక్స్టర్నల్ అడిషనల్ గా ఉంటాయి. సో ఇక్కడ చూడండి, దీనికి 13 కదా ఇది సైజా, 13 mm మనం అయితే బోల్ట్ నట్ని అయితే ఫిక్స్ చేసుకోవాలి. ఇక్కడ 2 వస్తాయి. స్లిప్ కాకుండా జాగ్రత్తగా అయితే దీన్ని ఫిక్స్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఇందాక చెప్పుకున్నట్లు ఇక్కడ ఒక 2 వస్తాయి. సో ఇందాక మనం కొత్త గ్రీవ్స్ ఎగ్జాస్ట్ సిస్టమ్ అంటే సైలెన్సర్ ని మార్చడం జరిగింది. ఇప్పుడు దాని యొక్క నాయిస్ ఎలా ఉంటుంది అనేది దీంట్లో అయితే చూసేద్దాం. బీటింగ్ కూడా మీరు చూడొచ్చు. సో అంతకు ముందుకి ఇప్పటికి బీటింగ్ అయితే చాలా చేంజ్ అయితే వస్తుంది. దాన్ని అయితే చూస్ చేస్తాను ఇప్పుడు స్టార్ట్ చేసి.